ఎవడైనా బుద్ధున్నోడు స్పిల్వే పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ పనులు ఎలా ముట్టుకున్నారయ్యా అని చెప్పి తిట్టాల్సింది, గడ్డి పెట్టాల్సింది. జరగల. పోనీ కాఫర్ డ్యామ్ అన్నా కనీసం పూర్తి కాకుండా నువ్వు డయాఫ్రమ్ వాల్ అంటే మెయిన్ డ్యామ్కు పునాది గోడ, కాఫర్ డ్యామ్ అన్నా పూర్తి కాకుండా నీళ్లు రాకుండా ఉండే ప్రదేశం క్రియేట్ చేయకుండా నువ్వు మెయిన్ డ్యామ్కు పునాది వాల్ వేసేసినావు, డయాఫ్రమ్ వాల్ వేసినావు. అది ఇంకొక పొరపాటు. సో కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ ఎలా కట్టారు అని చెప్పి బుద్ధి జ్ఞానం ఉందాయా నీకు అని చెప్పి అడగాల్సిన రెండో ప్రశ్న. ఈ రకంగా చేయకపోవడం వల్ల మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో ఎప్పుడూ కూడా గోదావరిలో ఊహకందని విధంగా ఒక వరద వచ్చింది.